కర్ణాటక స్టైల్ అలసందల గోకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా హెల్దీ రెసిపీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత 10 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి అయితే ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయడం లేదు. 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న అలసందల గోకరకాయ కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలా హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది కాంబినేషన్ చపాతీ కానీ రొట్టెకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉప్పు కారాలు తక్కువ వేసుకుంటే స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. నేనైతే జొన్న రొట్టె కాంబినేషన్గా తీసుకున్నాను. కర్ణాటకలో ఇలా గుగ్గిళ్ళ కర్రీలలో ఇలా వెజిటేబుల్స్ వేసి చేసుకుంటారనమాట. చాలా హెల్దీగా ఉంటుంది. ఇలా జొన్న రొట్టె కాంబినేషన్గా అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.